ఫ్రెండ్స్ చూసారా వంట ఏం చేస్తున్నాను చూస్తున్నారా? ఆవకాయ బిర్యానీ అయితే చేస్తున్నామండి. ఆయిల్ అయితే కొంచెం వేసాను, నెయ్యి వేసుకున్నాము. ఆవకాయ బిర్యానీ ఎలా చేస్తానో చూసేయండి ఫ్రెండ్స్. ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, చిన్న స్పూన్ లేదు 1 స్పూన్ అయితే సరిపోతాయి. ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకున్నాము. పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నామండి. ఒక చిన్నపాయ ఒకటి దంచిన చిన్నపాయ ఒకటి వేసుకున్నాం. బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి చిన్నపాయ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే జీడిపప్పు వేసేసుకున్నాము. జీడిపప్పు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. 3 ఎండుమిరపకాయలు తుంచేసేసి అలా వేసేసుకున్నాం. కరివేపాకు గుప్పెడు ఇప్పుడు వేస్తానండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు 4 టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నామండి. టమాటాలు కూడా వేసేసుకున్నాము. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. 1 స్పూన్ పసుపు అయితే వేసుకున్నామండి. టమాటాలు అయితే మంచిగా ఫ్రై చేసుకున్నామండి. పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడైతే 1 స్పూన్ వేసుకున్నాం. ఇప్పుడు ఉప్పు అయితే 1 స్పూన్ వేసుకున్నాము. వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది కదండి. టమాటాల్లో అయినా ఉల్లిపాయలు అయినా ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. అందుకని ఉప్పు అయితే కొంచెం అయితే వేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు టమాటా ఫ్రై అవ్వాలి కదా, ఫ్రై అవుతుంది. మూత పెట్టి కుక్ చేసుకుందాం. మంచిగా కుక్ అయిపోవాలి, టమాటా మెల్ట్ అయిపోవాలి మంచిగా. ఉప్పు వేసుకున్నాం కదా, తొందరగానే మగ్గుతుందండి. సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకుందాము. మూత అయితే పెట్టేసుకుంటున్నాం. చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది. టమాటా అయితే మంచిగా ఫ్రై అవుతుంది. సాల్ట్ కావాలి. ఇదిగోండి రైస్ ఇలాగా ముందుగానే ఉడకబెట్టుకొని ఉంచేసుకోవాలి. రైస్ ఇలాగా మంచిగా. ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న రైస్ని టమాటా పేస్ట్లో అయితే వేసేసుకుందాము. గిన్నెలోకి తీసేసుకొని చూడండి. రైస్ అయితే గిన్నెలోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం ఏ ఇంగ్రీడియంట్స్తో అయితే చేస్తున్నామో ఆ ఇంగ్రీడియంట్ అయితే వేసేసుకుందాము. ఆవకాయ, అదిగోండి ఆవకాయ అయితే సరిపోని ఆవకాయలు వేసేసుకున్నాము. మన ఇష్టం, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఆవకాయ అయితే వేసేసుకున్నాం. మంచిగా కలిపేసుకోవాలి. టమాటా పేస్ట్ ఆవకాయ మొత్తం కలిసిపోవాలండి. కలిసిపోయేటైతే మంచిగా అయితే కలిపేసుకున్నాం. ఇప్పుడు అన్నం అయితే తీసి పెట్టుకున్నాం కదండి, ఆ గిన్నెలోకి అన్నం అయితే వేసేసుకున్నాము. ఆవకాయ పచ్చడికి సరిపోను ఆవకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, చూసేయండి. సరిపోను అయితే వేసేసుకున్నాము. 3 గిన్నెలు వేసుకున్నాము. ఇప్పటికి 3 గిన్నెలు అయితే అయిపోయిందండి. 4 గిన్నెలు సరిపోయిందండి. 4 గిన్నెలు రైస్ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు మంచిగా తిప్పేసుకున్నాము. ఇదంతా మంచిగా కలిపేసుకున్నాము. చూడండి సూపర్గా ఉంది కదా. ఎమ్మీగా ఆవకాయ బిర్యానీ చూడండి ఎంత బాగుందో. చూసారా? ఇందాక 1/2 స్పూన్ అయితే వేసుకున్నాం కదండి. అన్నంలో కూడా ఉంది కదా, కొంచెం అయితే తక్కువ వేసుకుంటున్నాం. ఫైనల్గా లాస్ట్లో కొంచెం నెయ్యి అయితే పైన వేసేసుకున్నాము. కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తాను. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటానండి. కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. చూడండి మంచిగా అయితే తిప్పేస్తాను. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ మంచిగా రెడీ అయిపోయిందండి. చూడండి ఎలా ఉందో, ఎమ్మీగా ఉంది కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.